శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. శివశర్మను విష్ణుకింకరుడు తమ లోకానికి తీసుకుపోయేటువంటి దారిలో మనం ఉన్నాము. ఇక్కడ ధాత విధాత అన్నటువంటి ఇద్దరిని గురించి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఎవరైతే సృష్టిని చేస్తున్నాడో ఆ ధాత వేరు, ఈ విధాత వేరు. ఈ ధాత ఎవరినైనా రక్షిద్దాము అని చూస్తూ ఉంటే, ఆ విధాత ఎవరికైనా చెడు చేద్దాము అని చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ మన లోకంలో ఉన్నటువంటి వాడు. ఇవన్నీ కొన్ని దేవరహస్యాలు అని మనం చెప్పుకున్నాం. ఇవి ఒక పతివ్రత చరిత్ర అనేటటువంటి ద్విపద కావ్యంలో అనేకమైనటువంటి రహస్యాలు చెప్పబడ్డాయి. ఆ గ్రంథ రచయిత ఎవరో తెలియదు, కానీ దేవ రహస్యాలన్నీ అందులో చెప్పబడ్డాయి. సరే, ఇక్కడ నారదుడు ఆ పిల్లవాడిని చూచి ఇతనికి 12వ ఏట వజ్రాయుధంతో, దేవేంద్రుని యొక్క వజ్రాయుధంతో గండం ఉంది అని చెప్తాడు. చెప్పి నారదుడు వెళ్ళిపోతాడు యథాప్రకారం. అక్కడి నుంచి కథ చాలా మలుపు తిరిగిపోతుంది. ఇది మనకి తెలిసిందే కదా. నారదుడు ఏమన్నా చెప్పి వెళ్ళాడు అంటే ఇంకా కథ ఇంకా చాలా మలుపులు తిరిగిపోతుంది. అక్కడ తల్లిదండ్రులు చాలా బాధపడతారు. ఏం చేయాలి అనేటువంటి తోచక వారు దిక్కుతోచక విలపిస్తూ ఉంటే, అప్పుడు ఆ పిల్లవాడే వాళ్ళకి ధైర్యాన్ని చెప్తాడు. మీరు బాధ చెందవద్దు, నేను కాశీనగరానికి వెళ్ళి అక్కడ తీవ్రమైన తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఆ మృత్యువునే నా ఎడమకాలతో తన్నివేస్తాను అంటాడు ఆ పిల్లవాడు. వాళ్ళు సరే వెళ్ళి రమ్మని ఆనతిస్తారు. ఎందుకంటే వాళ్ళు అంటారు, ఆ తల్లిదండ్రులు, 8 ఏండ్ల శిలాద నందనుని అదేవిధంగా మార్కండేయుని కాపాడినటువంటి శివుడు నిన్ను ఎందుకు రక్షింపడు అంటారు అని పంపిస్తే, ఈ పిల్లవానికే ఇంకొక పేరు తర్వాత వచ్చినటువంటిది వైశ్వానరుడు. ఆ వైశ్వానరుడు కాశీని చేరుకొని మణికర్ణికలో చక్కగా స్నానం చేసి శివుణ్ణి అనేక విధాలుగా స్తుతించి ఒక శివలింగాన్ని ప్రతిష్టాపన చేసి అక్కడ 2 సంవత్సరాలు నిరంతరం శివుని ధ్యానిస్తాడు. ఆ తరువాత ఒక ఆశ్చర్యమైన సంఘటన జరుగుతుంది. నిజంగా ప్రార్థిస్తే రావాల్సింది శివుడు కదా, కానీ అక్కడికి దేవేంద్రుడు వజ్రాయుధంతో దేవేంద్రుడు వస్తాడు. వచ్చి ఆ వైశ్వానరుణ్ణి, ఆ పిల్లవాడిని, నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు. అతడు అంటాడు, నీతో కాదు నాకు వరం కోరుకోవాల్సింది. జగన్నాథుడు ఈ జగత్తును రక్షించేటటువంటి శివుడి కోసం నేను తపస్సు చేశాను, ఆ శివుణ్ణే నేను వరం కోరుకుంటాను అంటాడు వైశ్వానరుడు. దానికి కోపగించి తన వజ్రాయుధాన్ని ఝుళిపిస్తాడు దేవేంద్రుడు. దానికి ఆ పిల్లవాడు భయపడి మూర్ఛపోతాడు. మూర్ఛపోతూ శివుణ్ణి ఆరాధిస్తూ మూర్ఛపోతాడు. దానికి మెచ్చుకున్నటువంటి శివుడు ఈ జగత్తును రక్షించేటువంటి వాడు. అర్ధార్థి కల్పతరు ఆశ్రయించిన వాళ్ళు, తన్ని అనుగ్రహింపమని వేడుకునే వాళ్ళకి కల్పతరువు వంటి వాడు. కోరిన కోరికలు తీర్చేటువంటి శివుడు ప్రత్యక్షమవుతాడు అక్కడ. అప్పుడు దేవేంద్రుడు శివుడి పాదాల మీద పడతాడు. అప్పుడు విశ్వాధికుండైనటువంటి విశ్వనాథుడు, కాశీ నగరాధీశ్వరుడు వత్సాలెమ్ము అని ఆ పిల్లవాడిని లేపి అతన్ని అనుగ్రహించి అగ్నిలోకానికి అధిపతిగా చేస్తాడు ఆ వైశ్వానరుడు. అప్పుడు వైశ్వానరుడు మొత్తం అగ్నిలోకానికి అధీశ్వరుడు అవుతాడు. ఈ కథ విన్నటువంటి
శివశర్మ ముందుకు సాగిపోతూ ఉంటే ఈ వైశ్వానరుని వృత్తాంతం విష్ణు భక్తులు చెప్పగా చాలా సంతోషిస్తాడు శివశర్మ. ముందుకు సాగి నివృత్తి లోకాన్ని చూస్తాడు. ఆ నివృత్తి లోకానికి సంబంధించిన విశేషాలు విష్ణు భక్తులైనటువంటి ఆ కింకరులు చెప్తారు. ఇది పుణ్యాత్మకులకు ఇది నిలయము అని చెప్తారు వాళ్ళు. తర్వాత ఉత్తర దిశలో ఉన్నటువంటి వరుణలోకాన్ని గురించి వర్ణిస్తారు వాళ్ళు విస్తృతంగా. వరుణుడు ఎలా అయ్యాడు, ఎవరెవరికి మానవులకు కానీ ఎవరికైనా వరుణుని యొక్క అనుగ్రహం, వరుణలోకుల అనుగ్రహం ఎవరికి కలుగుతుంది. తరువాత గంధవతి లోకాన్ని గురించి చెప్తారు. తర్వాత కుబేర లోకాన్ని గురించి చెప్తారు. ఇదే గుణనిధి కథ. మనం త్వరలోనే ఈ గుణనిధి యొక్క కథని త్వరలోనే వినబోతున్నాము.